హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిచే చెప్పబడిన మార్గశిర మాస లక్ష్మీవార వ్రత పూజా విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అంతేకాకుండా మార్గశిర మాసంలో స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలో కూడా మనం చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరటానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇళ్లను ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయటానికి. 4 వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అని అనగా, ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అని అన్నారు. గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు, మహనీయ, ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో, వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టారు. ఒకనాడు లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితమై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటికి ముందు వచ్చి, అవ్వా, ఈరోజు మార్గశిర గురువారం, లక్ష్మీ పూజ, ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేమిటి అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మా, ఆ వ్రతం ఏమిటి? ఎలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడుగగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దానితో వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారు చేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన వక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం. లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచి పెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వా అని అన్నది లక్ష్మీదేవి. గురువారం ఉదయమే లేచి
పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తొడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలువదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలువదు. అంతేకాదు, ఆ ఇంట ధనానికి కూడా నష్టం కలుగుతుంది. అందువలన అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, అశుభ్ర ప్రదేశాలలో తిరగడం, అత్తామామలను దూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు. భోజనం ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో, భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం అమావాస్య, సంక్రాంతి, ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది. ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ నరకానికి వెళుతుంది. జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ 3 తిథులలో నిషిద్ధ పదార్థములను తినకుండా నక్తం చేయాలి. అంటే ఒంటిపూట మాత్రమే తింటూ లక్ష్మీదేవిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్ర లేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర, దక్షిణం దిక్కులకు కూర్చుని ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడం పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవం యందు బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసాలు లేనటువంటి, పూజలు చేయనటువంటి స్త్రీ ఇంట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి లక్ష్మీదేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది. ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లుని గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి, లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్య దీపం పెట్టి, ధూపం వేసి, నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మినే ఆరాధించేది ఆ పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు. మరణం తరువాత వైకుంఠాన్ని చేరుతావు అని లక్ష్మీదేవి వరాలిచ్చింది. నా వ్రతం విడవకుండా చెయ్యి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు,
భోగ భాగ్యాలు 5 కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మీదేవిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఎవరైతే మార్గశిర మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తారో, అమ్మవారు చెప్పిన నియమాలను ఎవరైతే పాటిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్లకు భోగ భాగ్యాలు, ఆయువారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఈ విధంగా మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించి నియమాలను పాటిస్తూ ఆరాధించాలి. ఈ విధంగా మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని సేవిస్తూ ఆరాధిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం. అంతేకాకుండా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ను కూడా చెక్ చేయండి. అలాగే చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.